గతంలో ఏదో నష్టపోయారు, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ ఏదో నష్టపోయి వాటినే తలపోస్తూ కూర్చోకండి. దేవుడు నూతన క్రియ చేయగలడు. నేను ముందుకు సాగి వెళ్తాను, ప్రభు నా కృపణిస్తాడు, నన్ను బలపరుస్తాడు, తప్పక నన్ను చిగురింపజేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. యాజకుడైన అహరోను కర్ర ఎండిపోయిన కర్ర, ఆ కర్ర సాయంతో నడిచేవాడు. అది చిగురిస్తుందండి? చిగురించదు, దానికి వేరు లేదు, దానికి ఎలాంటి పచ్చదనం లేదు. ఎండిపోయిన ఒక కర్ర, ఆ కర్ర సాయంతో నడిచేవాడు. కానీ దేవుడు అంటాడు, ఆ కర్రను దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. ఆ కర్రను తీసుకొచ్చి మోషే భక్తులు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మరుసటి రోజుకు వెళ్ళి చూస్తే ఆ కర్ర చిగురించి చక్కని పూలు కాస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మనుషుల వల్ల అసాధ్యం, సైంటిఫికలీ ఇట్స్ ఇంపాసిబుల్, ప్రకృతి పరంగా అది అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమనడానికి అద్భుతమైన సూచనగా ఎండిపోయిన కర్ర చక్కగా చిగురించింది. ఆకులు కనబడతాయి, పూలు కూడా కనిపిస్తాయి. ఆ ఎండిపోయిన కర్రకు బెరడు గాని, పచ్చదనం గాని, అలాగే వేర్లు గాని లేనటువంటి అహరోను చేతి కర్రను దేవుడు చిగిరింపజేశాడు, నూతన పరిచాడు, దానికి పువ్వులు, ఆకులు వచ్చే విధంగా చేశాడు. ఈ అద్భుతం అహరోను అనేటువంటి వ్యక్తి చేతిలో ఆ కర్ర ఉన్నప్పుడు జరగలేదు. అద్భుతం ఎప్పుడు జరిగిందంటే, దేవుడు ఆ కర్రను ఎక్కడ ఉంచమన్నాడు అక్కడ ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు ఎండిన కర్ర చిగురించింది. పువ్వులు లేని దానికి పూలు వచ్చాయి, ఆకులు లేని కర్రకు ఆకులు వచ్చాయి. అంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగల శక్తిమంతుని దేవునికి మనం లోబడాలి. ప్రభు మీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి ఆశ్చర్యమైన రీతిలో మిమ్మల్ని నడిపించును గాక. Download ShareChat.